ఏం పేరు మీ పేరు? నా పేరు యేసురత్నం అన్న. ఏం చేస్తుంటారు మీరు? ఆటో వెళ్తా. ఆటో ఆటో సొంతదేనా మీది? సొంతమే. సొంతమే. ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇప్పుడు వాహన మిత్రం పెట్టి ఏమైనా డబ్బులు పడ్డాయి ఆటోకి? 10,000 పడుతూనే ఉన్నాయి. సంవత్సరం 10,000 పడుతూనే ఉన్నాయి. ఎలా ఉంది ఇప్పుడు ఆ 10,000 ఏమన్నా మీ ఆటోకి దేనికన్నా యూజ్ అవుతున్నాయో? ఒకటి మేము ఉపయోగించుకుంటున్నాం కదా, బండికి ఏదైనా బాగా పోయినా చేయించుకుంటున్నాం కదా, అది అనమాట. మరి ఇప్పుడు ఆటోలు ఏదైతే ఉన్నాయో మీకు ఇట్లా 10,000 రూపాయలు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కదా, ఇలా ఇచ్చి వెంటనే కేసులు రాసేస్తున్నారు, 20,000 లాగేస్తున్నారని చెప్పి అంటున్నారు. లేదు లేదు లేదు, అట్లేదులే. అంటే ఏది డౌట్ చూస్తున్నాం, లేదంటే ఉందా ఏంటి? అట్లా లాగట్లేదన్నా, మేము ఇయ్యటం లేదు. వాళ్ళు అసలు మమ్మల్ని రోడ్డు మీద కూడా వాళ్ళు పోలీసులు రావట్లేదు, మమ్మల్ని అయితే అడగట్లేదు. అది బాగానే ఉన్నారు అయితే మీతో? మాకు బాగానే ఉందన్నా. ఇంకేమైనా పథకాలు ఏమైనా వచ్చినాయి నీకు? అమ్మఒడి వచ్చింది. అది ఎలా ఉంది మరి ఇప్పుడు అమ్మఒడి వచ్చింది అన్నావు, ఇప్పుడు నీకు ఆటో డబ్బులు పడ్డాయి అంటున్నావు. బాగానే ఉందన్నా. అసలు వీళ్ళు కరోనా టైంలో ఏమయ్యారు? వీళ్ళు ముగ్గురు ఏమయ్యారు? చచ్చిపోయారా? ఇవాళ రాండి రాండి మా కోట్లు ఎదిగాని రాండి అని అనడానికి వీళ్ళు సచ్చారా? వీళ్ళు ముగ్గురు సచ్చారా అప్పుడు? అంటే వీళ్ళందరూ వీళ్ళు వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు మొత్తం ఇళ్ళకి వచ్చి ఏం కావాలనేది మొత్తం ఇచ్చారు, చూపించారు, చేశారు. మరి వీళ్ళు ఎందుకు రాలేదా 3 సంవత్సరాలు? బయటికి ఎందుకు రాలా? వాళ్ళు చచ్చిపోతామనేగా, వాళ్ళు భయం పుట్టాక వాళ్ళు రాంది. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, మరి కరోనా టైంలో చాలా గొప్పగా చేశారు వాలంటీర్లు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నీ ఇచ్చారు, ఆదుకున్నాడు అని చెప్పేసి. మరి వాళ్ళ కరోనా టైంలో ఆ పత్తలేని పార్టీలు వచ్చి ఇప్పుడు ప్రజల ముందు ఓట్లు అడుగుతుందని మీరు చెప్పారు. మరి ప్రజలు ఎంతవరకు ఆ పార్టీలకు రేపు ఓట్లేస్తారు? అస్సలకి ఒక్క ఓటు కూడా పడదు వాళ్ళకి, ఒక్క ఓటు కూడా వాళ్ళకి పడదు, మొత్తం వైఎస్ఆర్కే పడతాయి. మరి వాళ్ళందరూ ముగ్గురు కూటమిగా ఏర్పడి వస్తున్నారు, మీరు వైఎస్ఆర్ కదా, వాళ్ళు 100 పెట్టుకున్నా సరే ఒక్కటి కూడా వేయరు వాళ్ళకి. ఇది జరిగేది వాస్తవం. అది మరి ఓడించి తీరుతాం అంటున్నారు కదా. నాది కూడా టీడీపీయే, నేను మారా. అవునా? అంతే, మారా నేను కూడా. ఎన్నాళ్ళు చేశారు టీడీపీకి పార్టీకి? జగన్మోహన్ రెడ్డి రాతల కానించి అది వరకు టీడీపీ. అది జగనన్న వచ్చినాక మారానమాట. ఎందుకంటే ఈ పథకాలన్నీ అందినాయి మనకి, అందబట్టే మారానమాట. అంతకుముందు ఇప్పుడు నువ్వు టీడీపీ చేసా అన్న కష్టపడ్డా అన్న, అంతకుముందు నీకేం రాలేదు ఇట్లా పథకాలు? రాలేదు. నేను కరువు పని చేస్తేనే నా డబ్బులు రాలేదు. కరువు పనికి నేను వెళ్తే నాకు డబ్బులు రాలా. మొన్న పడ్డాయి, 2-3 నెలల కింద పడ్డాయి నాకు ఆ డబ్బులు. ఈ ప్రభుత్వం వచ్చినాక పడ్డాయి నాకు ఆ డబ్బులు. అది వరకు నాకు రాలా, రూపాయి బిళ్ళ కూడా రాలా. మరి అన్నాళ్ళు కష్టపడింది టీడీపీ. కార్డు కూడా లేదు నాకు. ఇప్పుడు నాకు కార్డు కూడా వచ్చింది. ఏది జాబ్, ఇది పని, కరువు పనికి కార్డు ఇప్పుడు వచ్చింది నాకు. అది వరకు లేదు నాకు. నేను ఏరే వాళ్ళ కార్డు మీద పోయినా కానీ డబ్బులు కూడా నాకు వేయలేదు అసలు, వాళ్ళు కూడా ఇవ్వలేదు. నాకు మొన్న వచ్చినాయి, 2-3 నెలల కింద వచ్చినాయి. మరి చంద్రబాబు ఓటేసాను అన్నాళ్ళు, పార్టీ కష్టపడ్డా అన్నావు, కనీసం మరి జాబ్ కార్డు లేదంటున్నావు, ఏమి లేదంటున్నావు. రాలేదు మరి, అందుకని ఇప్పుడు మారా. అందుకని అక్కడ నాకు ఏమి లేదు, నేను అందుకని మారా అన్నమాట. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం పెరిగిందా మీకు? నమ్మకం ఉండబట్టే వచ్చినాయి కదా అన్నీ నాకు. అందుకని రేపు ఓటు కంపల్సరిగా జగనన్నకే వేస్తాను నేను ఓటు.